ఖాతా ఉన్నవారికి భారీగా పన్ను మినహాయింపులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలోని డబ్బులపై వచ్చే వడ్డీపై విధించే ట్యాక్స్ లిమిట్ పెంచాలనే ప్రతిపాదన పట్ల కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సేవింగ్స్ అకౌంట్ల వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని 25,000 రూపాయలకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉందట. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు ఎకనామిక్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. గత వారంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం సందర్భంగా బ్యాంకులు ఈ ప్రతిపాదనను కేంద్రం ముందుకు తీసుకొచ్చినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఈ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉందని, డిపాజిట్లు పెంచే విధంగా ప్రోత్సాహకాలు కల్పించాలన్న ప్రతిపాదన విషయంలో బ్యాంకులకు కొంత రిలీఫ్ ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారని కథనంలో వెల్లడించింది. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు 2020లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. ఆదాయపు పన్ను పరిమితిని 3 లక్షల రూపాయలకు పెంచింది. పన్ను రిబేట్లు, ఇతర మినహాయింపులు కలుపుకొని 7 లక్షల రూపాయల వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయితే చాలా మంది పాత పన్ను విధానంలోనే కొనసాగుతున్నారు. పాత పన్ను విధానంలో బ్యాంకు పొదుపు ఖాతాలోని డబ్బులపై వచ్చే వార్షిక వడ్డీపై 10,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80 TTA ద్వారా ఈ మినహాయింపులు లభిస్తున్నాయి. 60 ఏళ్ల వయసు పైబడిన వారికి ఈ లిమిట్ 50,000 రూపాయలుగా ఉంది. సెక్షన్ 80 TTB కింద ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి సైతం ఇదే లిమిట్ ఉంటుంది. అయితే కొత్త పన్ను విధానంలో ఈ బెనిఫిట్స్ ని కేంద్రం తొలగించింది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లోని డబ్బులపై వచ్చే వడ్డీపై 3,500 రూపాయల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. జాయింట్ ఖాతాపై ఈ లిమిట్ 7,000 రూపాయలుగా ఉంది. ఈ క్రమంలో కొత్త పన్ను విధానంలోనూ పన్ను మినహాయింపు బెనిఫిట్స్ కల్పించాలని బ్యాంకులు కోరుతున్నాయి. కొత్త పన్ను విధానంలోని బ్యాంకు ఖాతాలను తీసుకువచ్చి వడ్డీ రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. దీని ద్వారా డిపాజిట్లు పెరుగుతాయని, బ్యాంకులకు మేలు జరుగుతుందని పేర్కొంటున్నాయి.